నమస్తే, నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరంపూడి సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులండి. గురువు గారు, చివరిగా మీనరాశి, మనకి రాశి చక్రంలో చూసుకుంటే మీనరాశి ఉంటుంది. అయితే మీనరాశి వారికి మే నెలలో చూస్తున్నట్టయితే గనక గోచారం ప్రకారం ఎటువంటి విధంగా ఉంటుందంటారు? దాంతో పాటుగా వీరు ఏ ఏ పనులు చేయడం ద్వారా ఇంకాస్త మంచి శుభ గడియలు వచ్చి మంచి పనులు అయ్యే అవకాశం ఉంటుందంటారు? చాలా మంచి విషయము. మీనరాశి వాళ్ళు కొంతమంది అయితే మీనరాశి వాళ్ళని భయపెట్టేశారు. అవును. మామూలుగా కాదు, భయపెట్టేశారు. కానీ మీనరాశి వాళ్ళు అన్ని రంగాలలో ఈ మే నెలలో అన్ని రంగాలలో విజయాన్ని వరిస్తాయి. విజయ పరంపర కొనసాగుతుంది. రెండోది, ఒక మాటలో చెప్పాలంటే మీనరాశి వాళ్ళు మే నెలలో నక్క తోక తొక్కొచ్చినట్టే. అది ఎలా అంటారు? అది అంతే. ఇప్పుడు గ్రహస్థితులు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా సంచార ప్రభావం ఉంటాయి. అలాగే శుభగ్రహ సంచారం లేదంటే ఆయన శుభ దృష్టితో ఉన్నాడంటే అది శుభ ఫలితాలే కలుగుతాయి. అశుభ గ్రహాలు అశుభ దృష్టితో ఉన్నట్టయితే అశుభ ఫలితాలే కలుగుతాయి. అందులో భాగంగా ఈ రాశిలో సప్తగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, అంటే ఈ గ్రహాలన్నీ ఈ రాశిలోనే 1 by 1 ఇప్పుడు అంటే 4 గ్రహాలు కలిసి ఉండడం చతుర్గ్రహ కూటమి. ఇలా రకాలుగా ఉన్నాయి అని చెప్పేసి అందరు కూడా భయపెట్టడం జరిగింది. భయపెట్టడం అంటే కాదు, కానీ అలా ఉండడం వల్ల అది రాసుల్లో కాదు, దేశ ప్రకృతి పైన కాల విపత్తు పైన ప్రభావం ఉంటుంది. అది కూడా ఎందువల్ల జరుగుతుంది, దేనికి జరుగుతుంది, ఏమిటి అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు నీకు ఒక మనిషి, ఒక వ్యక్తి నీకు చెడ్డవాడు అనుకుందాం. నిజమే, వాడు నీకు చెడ్డవాడే, కానీ నాకు చెడ్డవాడు కావాలని రూల్ లేదు కదా. ఒకవేళ వాడు నాకు మంచివాడే అవుతాడు. నువ్వు చెడ్డవాడంటే అదేంటి, మంచివాడు కదా నేను అంటాను. అప్పుడు మన ఇద్దరికి వాదోపవాదాలు జరుగుతాయి. అట్లాగా ఇక్కడ ఏమైందంటే రాసి వాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ ఇలా అలా అనడం వల్ల మధ్యలో ట్రోల్ వాళ్ళు మాత్రం ఆడుకున్నారు. అది ఏది ఏమైనా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏది శాశ్వతం కాదు, అట్లా అనేసి ఏది అశాశ్వతము కాదనడానికి లేదు. అన్నీ ఉన్నాయి, కానీ మనం నడుచుకునే విధానాన్ని బట్టి అనేది ఉంటుంది. దాన్నే బాగలేని రోజుల్లో కూడా మనం భక్తిపూర్వకంగా ఇది 10,000 బ్రహ్మాస్త్రాలైనా 10,000 శంకుచక్రాలైనా లేదా త్రిశూలాలైనా ఎటువంటి వజ్రాయుధాలైనా కోట్ల వజ్రాయుధాలైనా వచ్చినా వాటికన్నిటి కలిపి నమస్కారం చేస్తే అవన్నీ కింద పడిపోవాల్సిందే అన్నట్టుగా ఎటువంటి గ్రహపీడలైనా ఎటువంటి గ్రహదోషాలైనా మనము ఆధ్యాత్మికంగా భగవంతుడిని నమ్ముకుంటూ మనం చేయాల్సింది మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏ పనైనా అయి తీరుతుంది. ఈ రోజే కావచ్చు, లేదంటే రేపు కావచ్చు. విధియ నాడు కాంది తదియ నాడు అవుతుంది. విధియ నాడు కాలేదనుకుంటే తదియ నాడు అవుతుంది, అంతే. దానిలో భయపడాల్సిన అవసరం లేదు. అది కూడా కాలేదు అంటే అప్పుడు ఆలోచిద్దాం. కాందంటూ ఏది ఉండదు. భగవంతుని నమ్ముకొని చేసింది ఏదైనా కూడా శాశ్వతమైందే అవుతే. అదే భాగంగా మీనరాశి వాళ్ళకి ఈ మే నెల మాత్రం మంచి యోగమైనటువంటి మాసం, యోగకాలం. వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, వివాహాలు నెరవేరుతాయి, కళ్యాణం జరుగుతుంది. ఎంత ఆలస్యమై ఉన్న వాళ్ళకి కూడా ఈ మాసంలో అయ్యే అవకాశం ఉంది, లేదా కుదిరే అవకాశం కూడా ఉంది. సంతాన శుభవార్తలు కూడా వింటారు. సంతానం ఆలస్యం కలిగినటువంటి వాళ్ళు కూడా సంతాన శుభవార్తలు వింటారు. ఇదే కాకుండా ఈ మీనరాశి వాళ్ళు ఈ మే నెలలో స్వగృహ ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది. వీళ్ళకి కూడా గృహయోగం ఉంది. మొత్తం మీద గృహయోగం అనేది అధికంగా ఉన్నాయి. అందరికీ కూడా ఉంది, అవకాశం అనేది ఉంది.
అందులో భాగంగా మీనరాశి వాళ్ళకి మంచి గృహయోగం అనేది కూడా కలిగే అవకాశం ఉంది. దీంతోపాటు వాహన యోగం కూడా ఉంది. దీంతోపాటు బంగారం, వెండి వస్తువులు కొనడం కూడా కొనే యోగం కూడా ఉంది. ఒకవేళ కొంటే ఏమిటి అంటే కలిసే వస్తుంది, కొంటే కూడా నష్టమేమీ లేదు. ఇప్పుడు మనం అప్పు చేసైనా ఇల్లు కొన్నామనుకోండి, దాన్ని మెల్లమెల్లగా తీర్చుకోగలుగుతారు కూడా. అప్పు తీరుతుంది నిదానంగా, ఇక్కడ ఇల్లు కూడా నిలబడిపోతుంది. అలా ఇది మంచి పనే కదా, మనమే తప్పు చేయడం లేదు. ఏదో జూదమాడి బెట్టింగ్లాడి లాటరీలు అని కాదుగా, మనం ఇంటి పైన పెడుతున్నాం, కష్టపడి ఆ ఇంటికి అప్పు తీర్చుకుంటూ వస్తున్నాం. అది మనకు శాశ్వతంగా ఇల్లు నిలబడిపోతుంది. దానికన్నా ముందు మనము మనశ్శాంతిగాను, ధైర్యంగాను, ప్రశాంతంగాను నిద్రపోగలం. ఇలా అనేది ప్రతి ఒక్కరిలో మార్పులు చేర్పులు అనేది కలుగుతాయి. అందులో భాగంగా ఈ మే నెలలో వీళ్ళు సాహసం చేసి ఇల్లు కొనడం కూడా జరుగుతుంది మీనరాశి వాళ్ళు. వీటితో పాటు వస్తువులు, నగలు, అలంకరణార్థం అనేక విధాలు కూడా చక్కగా రిచ్గా వాళ్ళ యొక్క వ్యాపకాలన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇంకా కూడా కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు, అంటే ఉద్యోగం లేక ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది కదా అంటే 100% వ్యాపారమే. వ్యాపారం పురుష లక్షణం. మగవాడై పుట్టాక, మగవాడన్నాక ఖాళీగా ఇంట్లో కూర్చోకూడదు. ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక వ్యాపారం అన్నా చేయాలి, లేదంటే ఉద్యోగం అన్నా చేయాలి. ఉద్యోగం అంటే నెల జీతం అనేది ఇంతే ఉంటుంది, దానికి కట్టుబడే చేయాలి. అదేం పెద్ద జీవితానికి సరిపడేటువంటిది కాదు. వ్యాపారమే రాత్రికి కుబేరుడు కావాలన్నా, లేదంటే బిచ్చగాడు కావాలన్నా వ్యాపారమే. అయితే కుబేరునన్నా చేస్తుంది, కాకపోతే బిచ్చగాడిని చేసేస్తుంది, అంటే రోడ్లో తీసుకొచ్చి నిలబెట్టేస్తుంది. అయితే ఇక్కడ మనము ఆధ్యాత్మికంగా నమ్ముకొని చేయడం ఒకటి, రెండోది మనకు శుభమాసం కాబట్టి మంచి మాసంలో మనం ప్రారంభం చేయడం వల్ల 100% వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి తల్లిదండ్రులను పీడించకుండా, తల్లిదండ్రులను నమ్ముకొని తల్లిదండ్రులపైన ఆధారపడి బతకకుండా, ఒక వయసు అంటే మనిషికి ఒక 16-18 సంవత్సరాలు వచ్చాయంటే వాడు మగవాడు. వాడు తల్లిదండ్రులను కూర్చోబెట్టి పోషించే విధంగా ఉండాలి, కానీ తల్లిదండ్రుల పైన ఆధారపడి జీవించకూడదు. తల్లిదండ్రులను పీడించుకొని ఏడిపించుకొని తినకూడదు. అయితే చేతనైతే పెట్టాలి, చేత కాకపోతే వాళ్ళని బాధ పెట్టకూడదు. అలా చిన్న వ్యాపారమైనా వాడు ప్రారంభం చేసుకోవచ్చు. అటువంటి అందులో భాగంగా ఎవరైనా ఏ వ్యాపారమైనా చేయాలనుకున్నటువంటి వాళ్ళు, చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, ఈ మే నెలలో ఆ వ్యాపారాన్ని ప్రారంభం చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ వ్యాపారంలో వాళ్ళు రాణించగలరు. ఆ వ్యాపారాన్ని, చిన్న వ్యాపారాన్ని కాస్త కూడా పెద్ద వ్యాపారంగా కూడా విస్తరింప చేసుకోగలరు. వాళ్ళ వ్యాపకాన్ని పెంచుకోగలరు. పోయే అటువంటి పబ్లిక్లో వాళ్ళ గుర్తింపు ఉండిపోయేలాగా ఉంటుంది. మంచి వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందగలరు. చెప్పాలంటే వాళ్ళకు ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది. ప్రశంసలు అంటే పత్రపూర్వకంగా కావచ్చు, మూమెంట్లు కావచ్చు, అంటే వాళ్ళకు అనేక విధాలు కూడా గౌరవ సత్కారాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇవే కాకుండా ఇంకా కూడా చెప్పాలంటే వీళ్ళు ఒక కొత్త అభివృద్ధి, అంటే కొత్త అంటే ఎవరు చేయనటువంటి వ్యాపారాలు కూడా చేయడం, అంటే మన టెక్నాలజీ పరకంగా కావచ్చు, చదువుకున్న విద్యార్థులే, లేదంటే ఉద్యోగాలు విదేశాలలో ఒక 10 మందిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందేటువంటి విధంగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. మీనరాశి వాళ్ళు విద్యార్థులు కూడా కలిసి వచ్చే అవకాశమే ఉంది. వ్యాపారులు బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ మే నెలలో మాత్రం మీనరాశి వారికి సర్వ విధాల మహోన్నతమైనటువంటి మాసమే. గురువుగారు, ఇంకా చివరిగా మీనరాశి వారికి పరిహారాల విషయాలకు వస్తే కనుక వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకాస్త మంచి బెటర్ రిజల్ట్స్ అనేది దొరికే అవకాశం ఉంటుందంటారు? మంచి మాటే అడిగారు. మీనరాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ మే నెల అనే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా గోవును పూజించండి.
ఆవుని ఏమిటి ఆవును పూజించండి. ఆవుకి 3 ప్రదక్షిణలు చేయండి. ఆవుకి నీళ్లు పెట్టండి. ఆవుకి నీళ్లు పెట్టండి, లేదంటే కుడితి నీళ్ళు తాపించండి. ఆవుకు లేదా ఏదైనా పండ్లు పెట్టండి. లేదా పండ్లు పెట్టడం లేదంటే నీళ్లు తాపించండి, కుడితి నీళ్ళు తాపించండి. మన సద్దనం నీళ్ళు అనేవి ఉంటాయి కదా, ఇట్లాంటి కుడితి నీళ్ళు తాపించండి. ఆ ఆవుకి పసుపు పట్టించి బొట్టు పెట్టి కాస్త కుడితి నీళ్ళు పెట్టి తాపించి, లేదంటే ఏదైనా సరే ఆవుకి పెసలు కావచ్చు, లేదంటే శనగలు కావచ్చు, లేదంటే ఇవి కాకపోతే ఇంకేదైనా సరే తీసుకువెళ్ళి అంటే ఉడకబెట్టి మామూలుగా కాస్త ఏదన్నా ఉప్పు వేసి ఉడకబెట్టి లేదా నానబెట్టినట్టువైనా సరే తీసుకుపోయి ఆవుకు పెట్టి ఆ ఆవుకి 3 ప్రదక్షిణలు చేయండి. ఇది ఎప్పుడు? గురువారం రోజు, ఓన్లీ గురువారం వారంలో. లేదు ఓపిక ఉంటే రోజు చేయండి. ఎందుకంటే ఓపిక అంటే ఏంటంటే అందరూ వాళ్ళ పనుల మీద బిజీ కావాలి, పని కావాలి. ఆ పనిలో మనం అభివృద్ధి చెందాలి కదా. ఆ పనిలో మనం చేసే ప్రతి పనిలో కూడా అభివృద్ధి చెందాలి కదా. బిజీ అని మన ఇష్ట ప్రకారం మనం చేసుకుంటూ పోతుంటే మనకు కూడా కలిసి రావాలి కదా. ఆ కలిసి రావడం కోసమే గోవుకి ఇలా ప్రతిరోజు కూడా చేసి ప్రదక్షిణ చేసుకొని వెళ్ళండి. ఇంకా చెప్పాలంటే ఆ గిటకాళ్ళు అని అంటారు, కాళ్ళు తగిలి తలపైన రుద్దుకోండి. ఇవన్నీ కూడా ఏంటి, పిచ్చి నమ్మకాలా లేకపోతే మూఢనమ్మకాలా అనేది కాదు. ఆ ఆవు ప్రదక్షిణ చేయడం వల్ల మనకు ఒక పాజిటివ్ అనేది వైబ్రేషన్ ఏర్పడుతుంది. మనలో ఉన్న నెగిటివ్ అనేది దరిద్రమైనా సరే ఏదైనా సరే మనము ఆ ఆవు కింద దూరడం కానీ లేదంటే ప్రదక్షిణ చేయడం కానీ ఏది చేసినా కూడా మనకు అనంతమైనటువంటి గురువు యొక్క యోగం కలిగే అవకాశం ఉంటుంది. గురుగ్రహ యోగం కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు కూడా గురుబలం లేదు, గురుబలం లేదు, గురుబలం లేదు. గురుబలం ఎప్పుడు వస్తుంది, గురుబలం కావాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. గురుబలం కలగాలి అంటే, గురువు యొక్క యోగం కలగాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆవును పూజించినట్టు అయితే గురువు యొక్క యోగం కలుగుతుంది. ఆ గురుబలం అనేది ఏర్పడడం వల్ల మనం ఏ పని చేసినా కూడా కలిసి వస్తూ ఉంటుంది. అదే గురుబలం. ఏ పనైనా మనకు సక్సెస్ కావాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే, అనుకున్న పని నెరవేరాలి అంటే అది గురుబలం ఉంటేనే అవుతుంది. ఇప్పుడు చాలామంది పెళ్లి చూపులు చూడాలి అని పూజారి దగ్గరికి వెళ్ళి అయ్యగారు గురుబలం ఉందా, ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకోవచ్చా, అవుతుందా లేదా అని అడుగుతారనమాట. ఆ గురుబలం ఉంది అంటే వెళ్తారు, గురుబలం లేదు అని అంటే ఆగిపోతారు. లేని దాన్ని కూడా మనం కలగ చేసుకునే మార్గమే ఇందాక చెప్పినటువంటి పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఆవుకి ప్రదక్షిణ చేయి, ఆవుకు కాస్త కుడితి నీళ్ళు పెట్టు, ఆవుకి ఏదైనా తిండి పెట్టు, లేదా ప్రదక్షిణ చేయి, లేదా కాళ్ళు గిట్టకాళ్ళు తగిలి తలపైన రుద్దుకో, లేదా ఆవు కింద ఒకసారన్నా దూరి వెళ్ళు. ఇలా చేయడం వల్ల 100% మనకు రాజయోగం కలగకపోయినా పర్వాలేదు, మనం అనుకున్న పని నెరవేరుతుంది. చాలు, మనం అనుకున్న పని నెరవేరితే చాలు. రాత్రికి నువ్వు కుబేరుడైపోతావు, నువ్వు చక్రవర్తి అయిపోతావు, నువ్వు దేశాన్ని రూల్ చేస్తావు, చక్రం తిప్పుతావు అనేది కాదు. కానీ మనం అనుకున్న పని చక్కగా నెరవేరుతూ సంతోషంగా కుటుంబం అంతా కూడా ఆనంద జీవనం గడిపితే చాలు. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఏ పరిహారం చేసుకోవడం వల్ల మరింత మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందో కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.